మనోడిని కాపాడాలి, ఎదురోడి మీదన అబాండ వేసేయాలి. తద్వారా మావాడు కరెక్ట్ అనాలి, ఎదురోడు దొంగ అనాలి. కల్తీ మద్యం కుంభకోణంలో ఏకంగా తెలుగుదేశం పార్టీని వాళ్ళని సస్పెండ్ చేసేస్తే ఇప్పుడు అది వైసీపీకి చుట్టాలి. ఇదివరకు ఏమీ లేకపోయినా వైసీపీ లెక్కర కుంభకోణం చేసిందని నమ్మించడానికి నానా తాపత్రయపడుతూ చివరికి కోర్టులు తిట్టిపోస్తే కూడా అబ్బెబ్బే అదేం లేదని కవరింగులతో కథలు కాలక్షేపం చేస్తూ ఎవడో ఒకడి మీద ఏదో ఒక అభాండం వేసేసి వాళ్ళ వ్యాపారాలను కూడా లెక్కరకు ముడిపెట్టి ఇప్పుడేమో పబ్లిక్గా కల్తీ మద్యం తయారు చేసి ఫ్యాక్టరీలే పెట్టేసేసి మహామహా బ్రాండ్లన్నిటి దొంగ మద్యాన్ని ఇక్కడే తయారు చేసి బెల్ట్ షాపుల ద్వారా నిస్సిగ్గుగా అమ్ముతుంటే అట్లాంటి పట్టుకున్నటువంటి సందర్భంలో ఏకంగా ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా స్పందించి వాళ్ళని సస్పెండ్ చేసి దాని మీద దర్యాప్తులు చేస్తుంటే దీన్ని డైవర్ట్ చేయడానికి నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి ఒక వార్త. నకిలీ మద్యం తీగ తెనాల్లో డొంక, వైసీపీ హయాం నుంచి యథేచ్ఛగా రాకెట్ జరుగుతోందంట. వీడు సర్టిఫికెట్ ఇచ్చేశాడు. వీడి జర్నలిజమే అసహ్యం, వీడు అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఎంత నీచులా వీళ్ళు అనేటటువంటిది ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. రేపమాపో ఎలాగ పోలీసులు కేసు కట్టాలన్నది ఇటు చూపెడతాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో బయటపడిన భారీ నకిలీ మద్యం రాకెట్లో కీలక నిందితుల కోసం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేట మొదలుపెట్టారు. అక్కడ తీగలాగితే గుంటూరు జిల్లా తెనాల్లో వైసీపీ నేతల పాత్ర ఉన్న ఈ రాకెట్ డొంక కదులుతుంది. ముఖ్యంగా ఓ ప్రధాన వ్యక్తి పాత్ర మీద అనుమానంతో 2 రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. మొలకల చెరువులో నకిలీ మద్యం తయారు రాకెట్ని నెల 3న కడప జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బహిర్గతం చేసిన సంగతి తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే తమిళనాడు, ఒరిస్సా మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 10 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ రాకెట్ వెనక ఉన్న 4 కీలక నిందితులు మాత్రం పరారీలో ఉన్నారు. వాళ్లలో తెనాలి వాసి కొడాలి శ్రీనివాసరావు కూడా ఒకరు. మొలకల చెరువులో ఈ రాకెట్ నడుపుతున్న పాత డాబా అద్దె ఒప్పందం ఇతడి పేరు మీద ఉండటంతో ఈ కేసులో 12వ నిందితుడిగా చేర్చారు. వ్యవహారానికి సంబంధించి ఆరాధిస్తుంటే విస్తుగొలిపే విషయాలు చాలానే వెలుగు చూస్తున్నాయని ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి. వీళ్ళకి వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి ఈ ర్యాకెట్ యథేచ్ఛగా సాగుతోందని, అప్పటి ప్రభుత్వ పెద్దల అన్నదంటతో సాగించిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకుల అండతో కొనసాగిస్తున్నారు అంటున్నాయి. అంటే వీళ్ళు రేపు పొద్దున ఇలాగ ప్రచారం చేయండి అని తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నారు, జనసేన వాళ్ళకి చెప్తున్నారు, బీజేపీ వాళ్ళకి చెప్తున్నారు, ఈనాటికి చెప్తున్నారు. అలాగే వీళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి యూట్యూబర్లు లేకపోతే డిజిటల్ మీడియా వాళ్ళకి చెప్తున్నారు ఎట్టా రాయాలి, ఏం చేయాలి అన్నటువంటి. ఇందులో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే వైసీపీ కీలక నేతకు శ్రీనివాసరావు బంధువని, అతడన్నతోనే గత ప్రభుత్వంలోని 5 ఏళ్లు గుంటూరు జిల్లా తెనాలి, గుంటూరు, బాపట్ల జిల్లా రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్ల నకిలీ మద్యం సీసాలు ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసి డబ్బు వెనకేసుకున్నది తెలిసింది. నిస్సిగ్గు నీచ జర్నలిజానికి సంబంధించి తెలిసింది అనుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు, ఏదైనా అనుకుంటున్నారు. ఇది రాధాకృష్ణ గారే ఈ మొత్తానికి సూత్రధారే అనుకుంటున్నారు. ఆయనకి సంబంధించినటువంటి పత్రికా కార్యాలయాల్లోనే ఈ మద్యం సీసాలు తయారు చేయించి తీసుకెళ్ళి అమ్మిచ్చాడని అనుకుంటున్నారు. అంటే ఒప్పుకుంటాడా? లేదు. ఆయన్ని ఎవడు ఏమనకూడదు, ఆయన శుద్ధ పూస. కానీ ప్రపంచంలోని అందరూ దొంగలే, ఎవడైనా దొంగే. ఎవడైనా ఏ పార్టీ వాడైనా బంధువు ఉంటే వాళ్ళు దొంగలే, వీళ్ళు మాత్రం దొరలన్నమాట. ఇక్కడ ఇది నీచ జర్నలిజానికి పరాకాష్ట. బేసిక్గా మద్యం కుంభకోణంలో తెలుగుదేశం పరువు పోతుంది కాబట్టి దాన్ని కాపాడడానికి దీన్ని వైసీపీ వైపుకి తీసుకెళ్ళడం. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిస్టిలరీల నుంచి వచ్చిన మందే అమ్మారు. అక్కడ ఆ డిస్టిలరీల మీదనే మనం ఇప్పుడు తప్పుడు ఆరోపణలు బోల్డ్ చేసాం. అదే డిస్టిలరీ నుంచి ఇప్పుడు మందు కొంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ నాటకాలతో డైవర్షన్. ఆ షాపుల్లో ఇది తీసుకెళ్ళి అమ్మారంట, వెళ్ళి తీసుకొచ్చుకున్నారన్నమాట వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు. అప్పుడు ఊరుకునేవాళ్ళు వీళ్ళు 5 ఏళ్లలో, అదే దొరుకుంటే కనుక వదిలిపెట్టేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో దీంట్లోకి వైసీపీని లాగేస్తే అప్పుడు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళని డిఫెన్స్లో పడేసేయచ్చు. రేపో మాపో ఎవరన్నా వైసీపీ వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయించేసేసేద్దాం అనేటటువంటి రూట్లో వీళ్ళ నీచమైనటువంటి రాజకీయం, నీచమైనటువంటి వ్యవహార శైలి మరొకసారి స్పష్టమవుతుంది.